మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ మాటలు వినటానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో దేవాతన్ని పరిశుద్ధుడా, నీ మాట కొరకు మేము ఎదురు చూస్తుంటుండగా వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగు వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము ఏవేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము. యెహోవా తన ప్రజలకు ఆశ్రయమగును, ఇశ్రాయేలులకు దుర్గముగా ఉండును. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే తన ప్రజలకు ఆయన ఆశ్రయమగును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. తనను వెంబడిస్తున్నటువంటి ప్రజలకు, తనను నమ్మినటువంటి ప్రజలకు దేవుడైనటువంటి యెహోవా ఏ విధముగా ఉంటాడంటే ఆశ్రయముగా ఉంటాడని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఆశ్రయము. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నేను ఏ ఆశ్రయము కోసము ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడే మనకి ఆశ్రయముగా ఉంటాడు అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలులకు దుర్గముగా ఉండును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్న నీవు నేను నిరాశ నీడలో జీవిస్తూ ఉన్నవేమో, నిరాశ నీడలో ప్రయాణిస్తూ ఉన్నవేమో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను నీకు ఆశ్రయము, నేను నీకు దుర్గము. ఈ మాటలు వింటున్న మనము ఈ మాటలు యందు విశ్వాసం ఉంచి, ఈ మాటలు యందు మనము నమ్మకం ఉంచినట్లయితే దేవుడే మనకి ఆశ్రయముగాను మరియు దుర్గముగాను ఉంటాడు. ఆయన వెంబడించినటువంటి ప్రజలకు, ఆయన నమ్మినటువంటి ప్రజలకు ఆయనే సహాయకుడిగా ఉంటాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో అనేక పరిస్థితుల్లో ఆయనను వెంబడించినటువంటి ప్రజలకు ఆయన చేసినటువంటి మేలులు అనేకములు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఆ యొక్క నలిగిపోతూ ఉన్నప్పుడు వారి యొక్క మూల్గులను విన్నటువంటి దేవుడు వారికి ఆశ్రయముగా ఉండి వారిని ఎర్ర సముద్రాన్ని దాటించాడు. వారికి దుర్గముగా ఉండి ఐగుప్తు ప్రజలు వారి మీద దాడి చేయకుండా ఆ ఎర్ర సముద్రాన్ని దాటించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటుతూ ఉంటే వెనకాల ఐగుప్తు జనాంగం వస్తూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలకు ఒక దుర్గముగా ఉండి ఆ నీటిని మళ్ళీ ఆయన ఐగుప్తుల మీద వస్తూ ఉన్నప్పుడు వారి మీద దొర్లి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోవా తన ప్రజలకు ఆశ్రయమగును, ఇశ్రాయేలులకు దుర్గముగా ఉండును. ఈరోజు ఆశ్రయము లేక నాకు దుర్గము లేదు అని మనం అనుకుంటాం. మనం దిగులు పడుతూ ఉంటాం. ఎందుకంటే ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము, ప్రకృతి వ్యక్తులుగా బ్రతుకుతున్నటువంటి మనము ప్రకృతి సంబంధంగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఆశ్చర్యంగా మనకి సహాయం చేస్తాడు. దేవుడు అద్భుతంగా మనకి సహాయం చేస్తాడు. ఆయన ఆశ్రయము, ఆయన దుర్గము. ఈ మాటలు వింటున్న ప్రియ ఆత్మీయ స్నేహితులారా, ఎలాంటి పరిస్థితిలో ఈ మాటలు వింటున్నా, ఏ స్థితిలో ఈ మాటలు వింటున్నా, దేవుని వాక్యమందు మనము నమ్మకం ఉంచినట్లయితే, దేవుని వాక్యమందు మనము విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మనకి ఆశ్రయము. అంత మాత్రమే కాదు, ఆయన మనకి దుర్గము. కాబట్టి ఈ మాటలేంటో నీవు నేను ఆయన మాట యందు విశ్వాసం ఉంచి, ఆయన మాట యందు నమ్మకం ఉంచి ముందుకు సాగుతాము. దేవుడే మనకి ఆశ్రయముగాను మరియు దుర్గముగాను ఉండి మనల్ని నడిపిస్తాడు, మనల్ని పోషిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.